భారతదేశంలో మహిళాభ్యుదయానికి కృషి చేసిన సంఘ సంస్కర్తల్లో జ్యోతిరావు పులే ప్రముఖులని రావురి నరసింహవర్మ అన్నారు. సాహితీ భారతి ఆధ్వర్యంలో జరిగిన మహాత్మా జ్యోతిరావు పులే 133వ వర్ధంతి సభకు రావురి నరసింహవర్మ అధ్యక్షత వహించారు. జ్యోతిరావు పులే నాడు సంఘంలో ఉన్న దురాచారాలను రూపుమాపడానికి అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. ఎవరు ఎన్ని రకాలుగా వేధించినా లెక్క చేయక పీడిత ప్రజా కోసం సత్యశోభక్ సమాజ్ ను స్థాపించారని దీనబంధు అనే పత్రికను కూడా ప్రచురించారన్నారు. సాహితీ భారతి ఉపాధ్యక్షులు మర్రి మల్యాద్రిరావు మాట్లాడుతూ పూలే సమసమాజ స్థాపన కోసం అహర్నిశలు కృషి చేశారని, భారతదేశంలోనే తొలిసారిగా బాలికల విద్య కోసం పాఠశాలను స్థాపించారన్నారు. వారు గులాంగిరి, తృతీయరత్న, సర్వజనిక్, సత్య, ధర్మ పుస్తక్ తదితర గ్రంథాలను రచించారన్నారు. బాల్య వివాహాలు వ్యతిరేకించారని, వితంతు వివాహాలను ప్రోత్సహించారన్నారు. ప్రముఖ హిందీ పండితులు అబ్దుల్ ఖాదర్ జిలానీ మాట్లాడుతూ పూలే కృషి ఫలితంగానే నేడు కుల, మత, వర్గ విభేదాలు లేకుండా విద్య అందరికీ అందుబాటులోకి వచ్చిందన్నారు. సభలో ఆదం షవి, ఎన్ కృష్ణ, ఎం జాకబ్, కస్తూరి శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, పువ్వాడ వెంకటేశ్వర్లు, రెంటాల మురళి, రాధాకృష్ణమూర్తి, అవ్వారి వెంకటేశ్వర్లు తదితరులు జ్యోతిరావు పులే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. బాలబాలికల విద్య కోసం పరితపించి వారి కోసం విద్యా సంస్థలు ఏర్పాటు చేసిన జ్యోతిరావు పులే మహానుభావుడు. ఆయన 133వ వర్ధంతి సందర్భంగా సాహితీ భారతి ఆయనకి నివాళులు అర్పిస్తుంది. ఈనాడు విద్యా వ్యవస్థ చిట్ట చివరి వర్గానికి కూడా అందగలుగుతుంది అంటే దీనికి కారణం దాదాపు 180 సంవత్సరాల క్రితం జ్యోతిరావు పూలే గారు వేసిన బీజమే. సమాజం ఎంత వ్యతిరేకించినా, ఎన్ని అడ్డంకులు కల్పించినా తను అనుకున్న నిర్ణయాన్ని ఏమాత్రం మార్చుకోకుండా విద్యని సర్వజనీకృతం, అందరికీ విద్య కావాలి అనేటువంటి సిద్ధాంతాన్ని ఆ రోజు ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి మన పూలే గారు. ఒక నిమ్న జాతులే కాదు, ఆనాడు అగ్రవర్గాల్లో కూడా స్త్రీలకు విద్యా అవకాశం ఉండేది కాదు. అలాంటి స్త్రీలు చదువుకోవాలంటే ఒక స్త్రీ కావాలి అనేటువంటి భావనతో తన భార్యని చదివించి ఉపాధ్యాయ శిక్షణ ఇప్పించి స్త్రీల కోసమే ఒక ప్రత్యేకమైనటువంటి పాఠశాలని ఏర్పాటు చేసి బాలికలని, స్త్రీలని విద్య నేర్పించినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు. వీరికి సహాయంగా ఆనాడు ఫాతిమా బీబీ అనేటటువంటి ఒక ముస్లిం వనిత కూడా వీరి యొక్క ఉద్దేశాన్ని, వీరి యొక్క దృక్పథాన్ని, వీరి యొక్క గొప్పతనాన్ని గుర్తించి తను కూడా స్త్రీ విద్యలో పాలకులు చాలా చదువు లేకపోతే సమాజం అభివృద్ధి చెందదు. స్త్రీలకి, నిమ్న జాతులకి ఎప్పుడైతే విద్య ఉంటుందో అప్పుడు సమాజం బాగుపడుతుందనే గట్టి నమ్మకం ఆయనకి ఏర్పడదు. అందుకే ఆయన భార్యను కూడాను చదివించాడు, ఉపాధ్యాయులు చేయించాడు, నిమ్న జాతులకి, శూద్రులకి, అతిశూద్రులకి విద్య నేర్పించాడు. దీనబంధు పేపర్ కూడా ఏర్పాటు చేశారు. తృతీయ రత్న అనే ఒక నాటకం కూడా రాశాడు. ఎందుకంటే సమాజంలో జరుగుతున్న రుగ్మతల్ని బయటికి తీయడానికి, ఆ నాటకం ద్వారా ప్రజల్ని చైతన్యపరచడానికి తృతీయ రత్న అనే నాటకాన్ని ప్రదర్శింపజేశాడు. ఆ మహానుభావుడు ఆ రోజుల్లో అంత కృషి ఫలితంగానే ఈ రోజు నిమ్న జాతులు కానీ, శూద్రులు కానీ, అతిశూద్రులు కానీ, స్త్రీలు కానీ చదువుకున్నారంటే ఆ మహానుభావుడు యొక్క పుణ్యమే.